విశాఖలో సముద్రం వెనక్కి వెళ్ళింది. నిన్న ఎక్కువగా అలలు ఉధృతి కనిపించగా పలు ప్రాంతాల్లో తీరం కోతకు గురైంది. ఇవాళ అలల ప్రవాహం తగ్గి సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది. ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. అనిల్, సాధారణంగా ఇలా జరిగితే సునామీ హెచ్చరిక రాబోతోంది, ఏదో జరగబోతోంది అంటూ ఒక భావన కలుగుతూ ఉంటుంది. దీనిపై మరి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? సాధారణంగా ఉదయం పూట అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత పగలంతా కూడా కాస్త పాక్షికంగా ఉండేటువంటి అలల తీరు మళ్ళీ రాత్రి నుంచి పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ గడిచిన 2 రోజులుగా పూర్తిగా అలల ఉధృతి ఎక్కువగా ఉండడం, కెరటాలు ఎగసి పడడంతో తీరం అంతా కోతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద ఉన్నాను. నేను నిలబడినటువంటి ఈ ప్రాంతం వరకు కూడా నిన్న కెరటాలు వచ్చాయి. ఇక్కడ వరకు కూడా మొత్తంగా అలల ఉధృతి కనిపించింది. ఏదైతే నా వెనక కనిపిస్తున్నటువంటి కోకో ఎరీనాస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో కూడా దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే రిటైనింగ్ వాల్ లాగా స్టోన్స్తో ఏర్పాటు చేశారో అక్కడ వరకు కూడా అలలు వచ్చినటువంటి సందర్భం కనిపించింది. కానీ ఇప్పుడు విజువల్స్లో మనం స్పష్టంగా గమనించవచ్చు, చాలా ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది. దాదాపు బీచ్ అంతా కూడా పర్యాటకులతో ఉన్నటువంటి విజువల్స్ను కూడా చూడొచ్చు. 15 నుంచి 20 మీటర్లు వెనక్కు వెళ్ళినట్టుగా మనకు చూస్తే అర్థమవుతుంది. ఆ విజువల్స్ని స్పష్టంగా గమనించవచ్చు. నిన్న దాదాపుగా కోకో ఎరీనాలను టచ్ చేసినటువంటి కెరటాలు ఈరోజు వెనక్కు వెళ్ళినటువంటి తీరును కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు మీకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఈ సముద్రపు రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా ఇసుకలో ఉంటాయి. ఆ పైన ఎక్కడ కూడా రాళ్ళు కనిపించేటువంటి అవకాశం ఉండదు. కానీ అలల ఉధృతి ఎక్కువగా ఉండడం, నిన్న కెరటాలు పూర్తిగా బయటకు రావడంతో శాండ్ అంతా కూడా మళ్ళీ సముద్రంలోకి కొట్టుకుపోయి బయటకు కనిపిస్తున్నటువంటి ఆ రాళ్లను కూడా స్పష్టంగా గమనించవచ్చు. నిన్నంతా కూడా పూర్తిగా పెద్ద ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. అలల హోరికి యారాడ వంటి ప్రాంతంలో తీరంపైకి నీళ్లు వచ్చినటువంటి సందర్భం కూడా కనిపించింది. ఆర్కే బీచ్లో కావచ్చు, లేకపోతే వైఎంసీఏ వరకు ఉన్నటువంటి చాలా కోకో ఏరినా ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్టోన్ వాల్ను కూడా టచ్ చేసినటువంటి సందర్భం కనిపించింది. ఇప్పుడు పూర్తిగా మనం స్పష్టంగా గమనించవచ్చు. దాదాపు 15 నుంచి 20 మీటర్ల వెనక్కు వెళ్ళినటువంటి ఆ తీరును కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. మొత్తంగా చూస్తే ఇది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా ఒకంత జనంలో ఆందోళన కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పర్యాటకులు నిత్యం ఎక్కువగా వస్తూ ఉంటారు బీచ్కి వచ్చి. విశాఖ నగరవాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విశాఖ వచ్చినటువంటి పర్యాటకులంతా కూడా ఇక్కడే బీచ్లోనే సేద తీరుతుంటారు, ఈ సాగర తీర అందాలను ఆస్వాదిస్తూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండేటువంటి సమయంలో కాస్త ఆందోళన వ్యక్తమవుతుంది. కానీ ఇప్పుడు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది. సముద్రం కూడా వెనక్కి వెళ్ళినట్టుగానే స్పష్టంగా అర్థమవుతుంది. చాలా ఓపెన్ ఏరియా కూడా స్పష్టంగా కనిపిస్తోంది. కార్తిక్, అనిల్, అంటే మరి ఈ ప్రభావం అనేది రానున్న రోజుల్లో అల్పపీడన ప్రభావానికి దారితీసే అవకాశం ఉందా, లేకపోతే కొత్తగా అల్పపీడనాలు పడే అవకాశం ఉందా? దాని ద్వారా ఏమన్నా హెచ్చరికలు, సూచనలు చేసే అవకాశానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? వాస్తవానికి అల్పపీడనం కానీ లేకపోతే వాయుగుండం ఇలాంటి సిస్టమ్స్ ఉన్నటువంటి పరిస్థితుల నడుమ అలల ఉధృతి, సముద్ర వాతావరణం అలజడిగా ఉంటుంది. కార్తిక్, సాధారణ పరిస్థితుల్లో మాత్రం సముద్ర వాతావరణం ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ గడిచిన 2-3 రోజులుగా ఒక రకమైనటువంటి నానుడి కూడా ఉంది. సాధారణ పరిస్థితుల్లో ఉన్నట్టయితే కనుక పూర్తిగా మనం విజువల్స్లో స్పష్టంగా గమనించవచ్చు. అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పౌర్ణమి లేదా అమావాస్య వచ్చినప్పుడు కనుక ఆ రోజుల్లో చూస్తే సముద్ర తీర వాతావరణం అంతా కూడా అలజడిగా ఉంటుంది. అలలు కూడా పెద్ద ఎత్తున ఎగసిపడేటువంటి అవకాశం కూడా ఉంటుందనే ఒక అంచనా, ఒక నానుడి అందరి నోట వినిపిస్తూ ఉంటుంది. కానీ ఒక సైంటిఫిక్గా చూస్తే కనుక అల్పపీడనం కానీ, వాయుగుండం కానీ, లేకపోతే ఇతరత్ర ఏవైనా సిస్టమ్స్ సముద్రంలో బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడినటువంటి సందర్భాల్లో మాత్రమే సముద్ర వాతావరణం అలజడిగా ఉంటుంది. తీర ప్రాంతం వెంబడి గాలులు ఉంటాయి. అలలు కూడా ఇంకా ఎత్తుకు ఎగసిపడేటువంటి ప్రమాదం ఉంటుంది. అప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉంటుంది. సాధారణంగా మాత్రం ఉదయం వేళల్లో అలాగే రాత్రి సమయాల్లో మాత్రమే సముద్ర వాతావరణం కానీ కెరటాలు కానీ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు గడిచిన 2 రోజులుగా పూర్తిగా భిన్నమైనటువంటి పరిస్థితులు తీరం వెంబడి కనిపిస్తూ ఉన్నాయి. ఇటు యారాడతో పాటు విశాఖ సాగర తీరంలో కూడా అలలు ఎగసి పడుతున్నాయి. తీరం
కోతకు గురవుతుంది. ఇలాంటి భిన్నమైనటువంటి పరిస్థితుల నడుమ ఇప్పుడు పూర్తిగా సముద్రం వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితిని స్పష్టంగా గమనించవచ్చు. పర్యాటకులు, విశాఖవాసులు కూడా ఇక్కడికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ముందుగా నిన్న వాతావరణం చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే పూర్తిగా భిన్నమైనటువంటి అలల తీరు కనిపిస్తోంది. కార్తీక్, థ్యాంక్ యూ అనిల్.